నమస్తే వెల్కమ్ టు బిది న్యూస్ లక్షణ సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ పోలీసుల ఆధ్వర్యంలో కోయగూడ ఎల్లాపూర్లో గ్రామ సభ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన సీఐ ఆసిఫాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన వివిధ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి సీతక్క జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం టిప్పను ఢీకొన్న బైక్ ఒకరు మృతి ఇద్దరి పరిస్థితి విషమం ప్రైవేటు డిగ్రీ పీజీ కళాశాలలకు విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి బకాయిల విడుదలకై కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చిన కళాశాలలకు యాజమాన్యం ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ములుగు జిల్లా ఏటూరు నగర మండలం కోయగూడ ఎల్లపూర్ గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. సీఏ అనుమూలన శ్రీనివాస్ ఎస్ఐ తాజుద్దీన్ సమక్షంలో చేపట్టిన గ్రామ సభలో పలువురు గ్రామస్తులు తమ సమస్యను పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. ఏటూరు నగరం రామన్నగూడెం రామ్నగర్ మీదుగా బస్సు సౌకర్యం కల్పించాలని కోరగా స్పందించిన సీఐ ఎస్ఐలు డిపో మేనేజర్ తో మాట్లాడి వారంలోకి బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో విద్యుత్ స్తంభాల వైర్లు కిందకి ఉన్నాయని తెలుపగా ఏఈ అశోక్ తో మాట్లాడి చెట్లను కొట్టించారు. గ్రామంలో మురికి కాలువలు పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సీఐ హామీ ఇచ్చారు. ఫోన్ చేసినా కాంటాక్ట్ అయ్యాను ఆయన ఈ వారంలో బిల్ వస్తుంది సార్ ఈ నెలలోపు కంప్లీట్ చేస్తాను. 3 లైన్ రిపేర్ చేస్తారు. రేపు ఏం కాదు వస్తారు. వచ్చిన తర్వాత మీ యొక్క వైర్ మీ యొక్క పోల్స్ ఎంత హైట్ ఉన్నాయి తక్కువ మరి వైర్ హైట్ పెంచడమా లేకపోతే రోడ్ కెపాసిటీ ఏం చేద్దాం అని డిస్కస్ చేస్తారు మీకు. నెక్స్ట్ ఈ డ్రైనేజ్ సిస్టమ్తో మేడంతో మాట్లాడతా. మేడం ఇప్పుడు మార్నింగ్ లిఫ్ట్ చేయలేము మాట్లాడతారు పంచాయతీరాజ్ మేడంతో మాట్లాడతా. నెక్స్ట్ ఇంకోటి మీరు ఇంకేమన్నా డ్రైన్ అయిపోయింది రోడ్డు ఆ రోడ్డు మనం వేయలేము. అది పొలాలకి రోడ్ వేయలేము. సరే మీరు పొలాల రోడ్ వేస్తాం మరి వేసుకోండి. మరి పొలాలు లేదు కుటుంబ సరఫరా మాత్రం ఉంది. ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్ ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాం. మీరు ఎర్లీ మార్నింగ్ ఉన్నారని చెప్పి మీకు కాల్ చేశాను. ఈ వారం 10 రోజులకు ఒకసారి మీరు విజిట్ అయ్యి ఈ గ్రామానికి ఈ రైలు ఊరైన రైలు ఏం చేద్దాం ఇప్పుడు రోడ్స్ మిర్చి పట్ట సీదేది ఈ రామనగర్ టు కమలాపూర్ రామనగూడెం పోతా ఉంటాయి. రైలు తిరుగుతూ ఉంటాయి. దానికి శాశ్వత పరిష్కారం చేయాలి. ఎన్నిక లోకల్ లీడర్స్ మీరు అప్రోచ్ కానీ మాజీ లీడర్స్ అప్రోచ్ కానీ సమస్య తీసుకోండి. ఈ వైర్లకు ప్రకారం ఆ పోల్స్ ఎంత లేపడమా లేకపోతే వైర్లు హైట్ లేపడమా లేకపోతే దానికి ఏమన్నా ప్లాస్టిక్ సీల్ వేసుకున్నామా అది చేయండి. ఇంకా వైర్లు కట్ అయితే అంటే ట్రాన్స్ఫర్ కదా మీ లైన్ మీద అంటున్నట్టు ట్రాన్స్ఫర్ ఇక్కడ నీట్ చేసి వస్తా అని చెప్తున్నాడు. రోడ్ ట్రాన్స్ఫర్ చెత్త ఉంది అది క్లీన్ చేస్తే మేము వచ్చి రిపేర్ ఇస్తామంటున్నాడు. మాట్లాడి క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు తొలగించే ఆలోచనలో భాగంగా ఎస్సీలను విడగొట్టి పరిపాలించే ప్రయత్నం చేస్తున్నారని మాల మహానాడు ఆఫ్ ఇండియా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం అన్నారు.
గంభీరావుపేట మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ దళితులు ఐక్యంగా ఉండి హక్కులను కాపాడుకోవాలని నినాదంతో సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాలల ఐక్య వేదిక జిల్లా నాయకులు మల్యాల రాజ్వీర్, నాయకులు శంకర్, సుదర్శన్, రవి, బరిగేల జీవన్, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ రోజు గంభీరావుపేట మండల కేంద్రంలో తెలంగాణ ఐక్య వేదిక మాలమడ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమర పేరి ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయాలు, అరాచకాలు, కేంద్రంలో నరేంద్ర మోడీ మా ఎస్సీ వర్గీకరణ మీద కుట్ర పండుతున్నాడు. మందకృష్ణ మాదిగా మీరు ఒక్కటే గుర్తుంచుకోలే, నీవు 20% రిజర్వేషన్ కోసమే మాట్లాడాలి తప్ప దళితుల మధ్యలో చిచ్చు పెట్టుకొని మతతత్వ పార్టీతోటి పొత్తు పెట్టుకున్నది సరైనది కాదు. ఒక్కటే గుర్తుంచుకో మందకృష్ణ. ఆనాడు ఏదైతే చంద్రబాబు నాయుడు ఈ వర్గీకరణ అంశం మీద వచ్చిండో నిన్ను ముందట పెట్టి వర్గీకరణ అనేది సుప్రీంకోర్టుకు విరోధం కొట్టివేయడం జరిగింది. ఈరోజు కూడా యావత్ భారతదేశంలో మాల మాదిగలు అన్నదమ్ములుగా కలిసి ఉన్న దాన్ని నువ్వు విడగొడుతున్నావు. మన యొక్క హక్కులను కాలరాస్తున్నటువంటి మందకృష్ణ మాదిగా నువ్వు ఒక్కటే గుర్తుంచుకో, ఎంఆర్పిఎస్ అనేది మనమందరము ఎస్టీలమందరము కలిసి ఉంటేనే మాల మాదిగలు కలిసి ఉండే రాజ్యాధికారం కోసం కొట్లాడేది తప్ప నువ్వేం చేస్తున్నావు? మతతత్వ పార్టీతోటి పొత్తు పెట్టుకొని నరేంద్ర మోడీతోటి మన రిజర్వేషన్ శాతం కోసం కొట్లాడతలేవు. కానీ ఒక మాలల మీద విషయం నింపుడు అనేది సరైన పద్ధతి కాదని తెలియడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కసారి గమనించాలి, యావత్ భారతదేశము దళితులకు రిజర్వేషన్ ఉంది అంటాడు. ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 3% ఉన్న వారికి కూడా వారికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు ఆలోచించవలసిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు దళితుల మీద రిజర్వేషన్ కుట్ర జరుగుతుంది. మాలా మాదిగల మీద ఈ యొక్క మందకృష్ణ మధ్య గమనిస్తలేడు, 20% రిజర్వేషన్ మీద మాట్లాడతలేడు. ఇవాళ మాలల మీద విషయం కలుపుతుడు. మాలా మాదిగలు కలిసి కట్టుగా ఉన్ననాడే మనము రాజ్యాధికారం సాధిస్తాం. కాబట్టి ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగానికి విరుద్ధం. అక్కడ ఉత్తరప్రదేశ్లో మాయావతి వారు కూడా వ్యతిరేకించడం జరిగింది. మందకృష్ణ, నీ బ్లాక్మెయిల్ రాజకీయాలను నువ్వు వాడుకుంటూ దళితుల మధ్యలో చిచ్చు పెడుతున్నావు. రానున్న రోజులు నీకు పుట్టగతులు ఉన్నాయని తెలియడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో కానీ రాయన సిరిసిల్ల జిల్లాలో కానీ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, వివిధ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు జిల్లా అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్ నుంచి గుండి గ్రామానికి వెళ్లే దారిలో గుండి వాగుపై వంతెన నిర్మాణ పనులు గత 17 ఏళ్లుగా అసంతృప్తిగా ఉండడంతో వాగుల నుండి వాహనాలు వెళ్లే పరిస్థితి లేక సీతక్కకు వాగునీటి కష్టాలు తప్పలేదు. వాగునీటిలో నుంచి మంత్రి, అధికారులు, నాయకులు నడుచుకుంటూ వెళ్లారు. అక్కడి నుండి అటవీ శాఖ జీపులో గుండి గ్రామానికి చేరుకున్నారు. గుండి గ్రామంలో అప్పర్ ప్రైమరీ స్కూల్ ను 10వ తరగతి వరకు అప్గ్రేడ్ చేస్తూ మంత్రి సీతక్క ప్రారంభించారు. चलेंगे, चलो पहले
बराबर है ట్రాక్టర్ పని చేస్తారా అల్లీలలో వేసి వచ్చినట్టు बराबर है ట్రాక్టర్ పని చేస్తారా అల్లీలలో వేసి వచ్చినట్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైకు టిప్పర్ను ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన భూపాలపల్లి మండలంలోని పెద్దాపురం గ్రామ సమీపంలో జరిగింది. గణపురం మండలం పరశురాంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని జంగుపల్లి గ్రామానికి చెందిన పేరాల వెంకటేష్, జక్కరాజు జశ్వంత్ వేముల బండి ద్విచక్ర వాహనంపై పెద్దపురానికి వెళ్లి ఎదురుగా వస్తున్న ఇసుక టిప్పర్ను ఢీకొట్టారు. దీంతో పేరాల వెంకటేష్ అక్కడికక్కడ మృతి చెందగా జశ్వంత్ బండిలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో భూపాలపల్లి ఆసుపత్రి తరలించారు. ఉన్నప్పుడు ఏం లేదే ఎవరు అడుగు అన్న చేసిన ఎవరు మీది వీ జంగుపల్లేనా ఈ జంగుపల్లె అంటే వీళ్ళది జంగుపల్లె అంటే వీళ్ళది ఆయన ఎవరు తెలంగాణ ప్రైవేటు డిగ్రీ పీజీ కళాశాల సంఘం DPD-MA ఆధ్వర్యంలో గత 3 రోజులుగా కళాశాలల నిరవధిక బంద్లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కళాశాలలకు చెందిన యాజమాన్యం సిబ్బంది కలిసి ఏకశిల పార్కులో నిరసన కార్యక్రమం చేపట్టారు. గత 3 సంవత్సరాలుగా ఫీజు బకాయిలు రానందున ఫీజు రియంబర్స్మెంట్ సాధన కొరకు శాంతియుతంగా నిరసన నిర్వహించి ఏకశిల పార్కు నుండి హన్మకొండ కలెక్టర్ వరకు 1000 మందితో ర్యాలీ నిర్వహించారు. ఫీజు బకాయిల విడుదలకై కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులు సిబ్బంది భవిష్యత్తును కాపాడాలని, లేని పక్షంలో యాజమాన్యం సంఘం రాష్ట్ర స్థాయిలో నిరవధిక బంధువును కొనసాగిస్తుందని హెచ్చరించారు. తెలంగాణ వ్యాప్తంగా ఓన్లీ 286 crores మాత్రమే పెండింగ్ ఉన్నాయి టోకెన్స్. స్టేట్ వైడ్ ఇంకా బడ్జెట్ ఇవన్నీ చాలా ఇంకెక్కువ ఉంది. వెంటనే చేయండి, ఎందుకంటే బంద్ కొనసాగుతుంది సార్. మేము రేపటి నుండి మళ్ళీ వినూత్నమైనటువంటి సార్ ఒకసారి అన్న పట్టుకో ఎగ్జామ్ ఫీజు డేట్ థ్యాంక్ యూ సార్. రైట్ సార్.
విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఈ 3 విద్యా 2021, 22, 23, 24 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి బకాయిలు ఇవాళ పెద్ద ఎత్తున పేరుకుపోయినటువంటి పరిస్థితి. మేము ఎంతో ఆశపడ్డాం. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పెండింగ్ టోకెన్స్ ఏదైతే రిలీజ్ చేస్తుంది అందరూ కూడా ఫీ రియంబర్స్మెంట్ ఒక క్రమ పద్ధతిలో రిలీజ్ చేస్తుందని మేము భావించాం. అయినప్పటికీ 11 నెలలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఈ విషయం మీద కనీసం దృష్టి పెట్టినటువంటి విషయం చాలా శోచనీయమైనటువంటి విషయం. కానీ తక్షణం ప్రభుత్వం స్పందించాలి. మరి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మనం మొత్తం ప్రైవేట్ డిగ్రీ కళాలన్నీ కూడా 3వ రోజు ఇవాళ బంద్ను కొనసాగిస్తున్నాయి. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. మరి వెంటనే ఈ పెండింగ్ టోకెన్స్ రిలీజ్ చేసి విద్యా వ్యవస్థను ఉన్నత విద్యా వ్యవస్థను ఆదుకోవాల్సిందిగా మీ ద్వారా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపుగా 3 విద్యా సంవత్సరాలు రెన్యువల్ కానీ కృషి అనేది 21, 22, 23, 24 విద్యా సంవత్సరాలు మొత్తం కూడా అయిపోయాయి. అంటే బడ్జెట్ 6,000 కోట్లు రావాల్సినటువంటి దానికి కనీసం 680 కోట్లు పెండింగ్ టోకెన్స్ రిలీజ్ అయ్యి కూడా రెడీగా ఉన్నాయి. ఈక్వల్ రెడీగా ఉన్నాయి. 11 నెలలు ఉన్నాయి. సాధారణంగా టోకెన్ నెంబర్ అన్నీ కూడా వారం 10 రోజుల్లో చేరేస్తాయి. కానీ ఇవాళ 11 నెలలు సుదీర్ఘంగా ఈ ప్రభుత్వం ఒక్క నయా పైసా కూడా ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయనటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని కూడా ఈ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. రవీంద్రనాథ్, వైస్ ప్రెసిడెంట్ తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్. రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణ అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలను విరమించుకోవాలని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అన్నారు. హలో మాల చెలో భద్రాచలం ఈ నెల 25న జరిగే ప్రారంభ పాదయాత్రకు వేలాదిగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మందకృష్ణ బ్లాక్ మెయిల్ కు తలగొద్దని పిల్లి సుధాకర్ అన్నారు. వర్గీకరణకు మద్దతిస్తే మాలల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ పాదయాత్ర 35 నియోజకవర్గాలు 38 రోజులలో 1000 కిలోమీటర్లు కొనసాగుతుందని తెలిపారు. వ్యతిరేకమైనటువంటి తీర్పు ఆగస్టు 1వ తారీఖున దేశ అత్యున్నత న్యాయస్థానం వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో ఆ తీర్పు తర్వాత ఇక తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రిమండలి ఉపసంఘాన్ని కూడా వేయడం జరిగింది. వర్గీకరణ సాధ్యాసాధ్యాల పైన అది బెడిసి కొట్టింది. ఆ మంత్రివర్గంలో ఎవరు కూడా మాలలు లేరని చెప్పి పెద్ద ఎత్తున మాలల నుంచి ప్రతిఘటన రావడంతో మన జ్యుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. అయితే ఏ ప్రాతిపదికన చేస్తుండో స్పష్టంగా చెప్పలేదు. 2011 ప్రకారం వర్గీకరణ సాధ్య అసాధ్యాల పైన ఒక కమిటీ నివేదిక ఇవ్వండి 60 రోజులు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. మేము అంటున్నాం 2011కు 2024కు 12 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. ఈ 12 సంవత్సరాల్లో అనేకమైనటువంటి మార్పులు ఏర్పడ్డాయి. అది తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కావచ్చు. ఈరోజు మేము ప్రధానంగా అడిగేటువంటి ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ యొక్క తెలంగాణలో ఈ 10 ఏళ్ల తెలంగాణలో ఎవరికి ఎన్ని రకాల శాఖలు ఎన్ని రకాల సంక్షేమ పథకాలు అందినాయో స్పష్టమైనటువంటి వైఖరి ప్రకటించాలి. ఈరోజు మాలల యొక్క జనాభా ఎంత, మాదిగల జనాభా ఎంత, వారి యొక్క ఉద్యోగుల శాతం ఎంత, మాలల ఉద్యోగులు ఎంత, వారి ఉపకులాల అనుబంధ కులాల జనాభా ఎంత, వారి యొక్క పూర్తి స్థాయి ఆర్థిక నివేదికల్ని శాస్త్రీయమైన పద్ధతిలో
బయట పెట్టిన తర్వాత ఏమైనా పునరాలోచించాలి తప్ప ఏదో రాజకీయ ప్రకటనల కోసమో మందకృష్ణ మాదిగా బెదిరిస్తానో నేను సోకాళ్ళు మంత్రులు బెదిరిస్తానో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బెదిరిపోయి మాలలకు అన్యాయం చేయాలని చూస్తే మాత్రం మాలలు చూస్తూ ఊరుకోబోరని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. మాలలు మంచితనానికి చాలా నిదర్శకులు ఉంటారు. తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నాం, అనేక సామాజిక ఉద్యమాలలో ముందు వరుసలో ఉన్నాం. రేపు మా ఉనికికి ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఏర్పడితే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీట్లను బద్దలు కొడతాను కూడా మాలలు వెనకాడ వేయని చెప్పి సందర్భంగా మేము హెచ్చరించాల్సుకున్నాం. మేము ఏ కాంగ్రెస్ పార్టీకి వస్తే మేము మాలలుగా పనిచేసినామో, ఏ ప్రజాప్రభుత్వం రావాలి నిరంకుశ పాలన పోవాలని చెప్పి మాలలుగా కష్టపడ్డామో ఈ రోజు ఆ మాలలకే ఈ రోజు వెన్నుపోటు పొడిచేటువంటి ప్రయత్నం ఏ పార్టీ చేసినా, ఏ నాయకత్వం చేసినా, ముఖ్యమంత్రి కానీ ఎవరు చేసినా కూడా మేము మాలలుగా చూస్తూ ఊరుకోపం. అంబేద్కర్ వారసులుగా ఈ యొక్క దళితుల్ని విచ్ఛిన్నం చేసి మనవాద పాలకుల కుట్రలు ఈ తెలంగాణలో తేవాలని చూస్తే మాత్రం ఊరుకోపం అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఆ ప్రయత్నాలు విరమించుకోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ కుట్రపూరిత నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల 20వ అంటే అక్టోబర్ 20వ తేదీ నుండి డిసెంబర్ 1 వరకు మాలల మహాపాదయాత్రలు నిర్వహిస్తా ఉన్నాం. భద్రాచలంలో ఈ యొక్క వందలాది మందితోటి భద్రాచలంలో 20వ తారీఖున ప్రారంభమై భద్రాచలం నుంచి ఖమ్మం వరంగల్ ఇట్లా మంచిర్యాల కరీంనగర్ ఆదిలాబాద్ నుంచి ఇట్లా హైదరాబాద్ రాబోతుంది ఈ యొక్క పాదయాత్ర. సుమారు 1000 కిలోమీటర్ల పాదయాత్ర ఇది. 35 నియోజకవర్గాలు మొత్తం కూడా కాన్స్టిట్యూన్సీ మొత్తం తిరుగుతా ఉన్నది ఈ యొక్క పాదయాత్ర. పాత ఉమ్మడి జిల్లాలో 7 జిల్లాలో కూడా ఈ యొక్క పాదయాత్ర కొనసాగుతుంది. కాబట్టి ఈ యొక్క పాదయాత్రకు మద్దతుగా మాలలందరూ కూడా తల్లి రావాలని చెప్పి అంబేద్కర్ వారసులందరూ కూడా తల్లి రావాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. కృష్ణమాది గారు మీరంటే గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని మీరు నాశనం చేసుకోవద్దు. మీ నోటుకి ఏదొస్తుంది మాట్లాడి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పోలీసుల ఆధ్వర్యంలో కోయగూడ ఎల్లాపూర్లో గ్రామ సభ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన సిఐ. ఆసిఫాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, వివిధ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి సీతక్క. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, టిప్పర్ను ఢీకొన్న బైకు ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం. ప్రైవేటు డిగ్రీ పీజీ కళాశాలలకు విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి, బకాయిల విడుదలకై కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చిన కళాశాలలకు యాజమాన్యం. ఇవి బులెటిన్లోని అప్డేట్. చూస్తూనే ఉండండి వీధి న్యూస్ లక్ష్య సమాధానం. నమస్కారం.